అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. నేపాల్లో యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. రాజధానిలో గతంలో పలుమార్లు నిరసనలు జరిగినప్పటికీ ఈసారి పూర్తి భిన్నమైనవి, పైగా హింసాత్మకమైనవి కూడా. సో నేపాల్ హింసలో ఏకంగా 19 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 250 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో యువత కదం తొక్కింది. ఒకవైపు ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్ లాంటి హ్యాండిల్స్ పై నిషేధం ఉన్నప్పటికీ టిక్టాక్తో పాటు VPN సాంకేతిక ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొని వేలాది మంది యువత రాజధానిలో గుమికూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అధికారుల హెచ్చరికల్ని ధిక్కరించి మరి నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడ్డారు. దీంతో కాల్పులు జరిపారు పోలీసులు. ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళంతా కేవలం 28 ఏళ్లలోపు వాళ్లే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇది పైకి చూడడానికి ఇది సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధంగా కనిపించవచ్చు, కానీ లోతుగా చూస్తే మాత్రం దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తామని సెప్టెంబర్ 4న అక్కడ నేపాల్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సో ఆ ప్రకటన వెనక ఉన్న స్పష్టమైన రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. నేపాల్లో కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి. సో వీటిలో ముఖ్యమైనది రాజకీయ నాయకుల వారసుల పోస్టులు. సో పొలిటికల్ నెపోకిట్స్ అంశం నేపాల్లో వైరల్గా మారింది. సో కొంతమంది రాజకీయ నేతల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో కేవలం పొలిటికల్ నెపోకిట్స్ వ్యవహారాలు మాత్రమే కాదు, ప్రభుత్వానికి సంబంధించి అవినీతిగా చెప్పే కొన్ని ఒప్పందాలు కూడా వైరల్ అయ్యాయి. 2017లో ప్రభుత్వ రంగ సంస్థ నేపాల్ ఎయిర్వేస్ 2 విమానాలని కొనుగోలు చేసిన ఒప్పందం వెనుక పెద్ద అవినీతి జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరో 2-3 కీలకమైన అంశాలు కూడా కనిపిస్తాయి. సో వీటిలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నేపాల్లో వ్యవసాయ రంగం. ఈ రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందంటూ సాక్ష్యాలతో సహా కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. ఇక పన్ను చెల్లింపుదారులు డబ్బును ఇంకా రాజకీయ కుటుంబాలు వృధా చేస్తున్నాయంటూ రెడిట్తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగింది. సో దానికి లింక్గా పొలిటీషియన్స్ నెపో బేబీ నేపాల్ అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా వైరల్ అయింది. ఇవన్నీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఏకంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అక్కడి ప్రభుత్వం కొన్ని లాజిక్స్ కూడా చెప్పడం మొదలెట్టింది. యాప్లు నేపాల్లో ఆదాయాన్ని పంచుకోవాలి, పన్ను చెల్లించాలి, మరియు జాతీయ ప్రయోజనాలు పరిరక్షించే నియమాలు పరిధికి లోబడి పనిచేయాలంటూ స్వయంగా ప్రధాని ప్రకటించడం నిరసనలకు మరింత ఆజ్యం పోస్తుంది. ఇలా సోషల్ మీడియాపై నిషేధం వెనక చాలా పెద్ద కథ నడిచింది. దీనికి అక్కడి ప్రతిపక్షాలు ఆజ్యం పోసాయి. ఫలితంగా పెద్ద ఎత్తున యువత రాజధానిలో నిరసనకు దిగడం, హింసాత్మక ఘటనల్లో పలువురు మరణించడం జరిగాయి. దీంతో ఏకంగా నేపాల్ హోంమంత్రి తన పదవికి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. మరో 2 రోజుల్లో నేపాల్లో రాజకీయాలు పూర్తి స్థాయిలో మారబోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిపై జనరేషన్ జెడ్ పేరిట నేపాలీ యువజనులు గడిచిన 2 రోజులుగా ఉధృతంగా సాగిస్తున్న నిరసనలు ప్రధాని KP ఓలీ, హోంమంత్రి రమేష్ లేఖకి రాజీనామాలకు దారితీసిన నేపథ్యంలో తదుపరి నేపాల్ ప్రధాని ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. సో ఈ సందర్భంగా కొన్ని పేర్లు ప్రముఖంగా బయట ప్రచారంలో ఉన్నాయి. రాజకీయ నేతలందరూ కూడా దొంగలే అంటూ పాటలు పాడే ర్యాపర్ తన రాజకీయ నేతగా మారడం విచిత్రం కాగా, కాఠ్మండు మెట్రోపాలియన్ నగరం మేయర్గా ఉన్న బలెన్షా యువజనుల జడ్ ఉద్యమంతో తదుపరి ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దేశాన్ని రక్షించే వారంతా అవివేకులు, నాయకులందరూ కూడా దొంగలే, దేశాన్ని లూటీ చేస్తూ అందని కాడికి తినేస్తున్నారంటూ ఒక పాటలు అంటే ఆ తీవ్ర పదజాలంతో విమర్శించిన బాలెన్షా నగర మేయర్గా నిరసనకారులకు మంగళవారం తన ఫేస్బుక్ ద్వారా ఒక శాంతి సందేశాన్ని అందజేశారు. సో వాస్తవం చూసుకుంటే ప్రధాని పదవి నుంచి తప్పించుకున్నందున నిరసనకారులు ఇకపై ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. సో అందరం సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఆ దేశాన్ని ముందుకు నడపాల్సింది మీ తరమేనంటూ ఆయన కోరారు. ఒక శాంతి సందేశాన్ని కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి. సో 33 ఏళ్ల షా 2022లో జరిగిన మేయర్ ఎన్నికల ప్రచారంలో ఇంకా బ్లాక్ బ్లేజర్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇంకా కూలింగ్ గ్లాసెస్ కావచ్చు, భుజాలపై నేపాలీ జెండా ధరించి నేపాలీ యువతకు ప్రధానిగా నిలిచారు. సో సాంప్రదాయ రాజకీయ నేతలతో విసిగిపోయిన నేపాలీ ప్రజలకు బలెన్షా ఆయన కనపడ్డారు. సో తాజా ఉద్యమంతో షా పేరు
ప్రధాని రేసులో ప్రముఖంగా వినపడుతుంది. ప్రస్తుత ఉద్యమానికి సారథ్యం వహించిన హక్కుల కార్యకర్త షమీన్ నేపాల్ అనే ఎన్జిఓకి అధ్యక్షుడిగా ఉన్నారు. సో సోషల్ మీడియాలో నిషేధంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలో అందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని గురుంగ్ మార్గదర్శనం చేసింది. సో విద్యార్థినే లక్ష్యంగా చేసుకొని ఆ సంస్థ ఒక ఉద్యమానికి వ్యూహరచన చేసింది. అండ్ విపత్తుల సమయంలో కూడా బాధితులకు అండగా నిలబడేందుకు గడిచిన దశాబ్ద కాలంగా ఒక కార్యకర్తగా దాతగా పనిచేస్తున్నట్టు కూడా గురుంగ్ చెప్తున్నారు. సో ఒక భూకంపంలో బిడ్డను కోల్పోయిన తర్వాత గురుంగ్ జీవితమే మారిపోయిందని, విపత్తుల సమయంలో బాధితులకు అండగా ఉండేందుకు ఆయన ఒక ఎన్జిఓని స్థాపించి సేవలు అందిస్తున్నారని కూడా నేపాల్ మీడియా చెప్తుంది. సో ప్రజల కోసం ప్రజల చేత నడిచే పాలన ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కూడా చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ చెప్తున్న పరిస్థితి. అయితే నేపాలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పునరుద్ధరించినప్పటికీ కూడా ఉవ్వెత్తున లేచిన నిరసనలు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకి దారితీశాయని చెప్పాలి. ఒక రకంగా అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కంట్రోల్ చేయకుండా ఉంటే ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేవి కావు. అండ్ 2024 జూలైలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 73 ఏళ్ల ఓలీ తన 22వ ఏట చదువు మధ్యలోనే వదిలేసి చిన్న వయసులోనే రాజకీయాలు అడుగుపెట్టారు. సో ఆయన నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ 2018లో యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్ట్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 3/2 మెజార్టీ సంపాదించుకుంది. అనంతరం రెండు పార్టీల విలీనమైన ఓలీ ప్రచండ నాయకత్వాన్ని పంచుకున్నారు. 2015, 2016లో మొదటిసారి నేపాల్ ప్రధానిగా పనిచేసిన ఓలీ తిరిగి రెండవసారి 2018, 21లో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే 2022 ఎన్నికలతో ఓలీకి చెందిన సిపిఎన్ యుఎంఎల్ రెండవ స్థానానికి పడిపోగా నేపాలీ కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రచండకు చెందిన మావోయిస్ట్ సెంటర్ 3వ స్థానంలో ఉంది. అయితే అనూహ్యంగా ప్రచండ ఓలీ చేతులు కలపడంతో ప్రచండ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం గత ఏడాది ఓలీ 3వసారి బాధ్యతలు చేపట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే నిజంగా అక్కడ కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్ని పక్కన పెట్టడం కాదు, అక్కడ ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన అక్రమాలు అరాచకాలు మరోసారి బయటపడకుండా సో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ఎవరైతే రిచ్ కిడ్స్ పిల్లలు ఉన్నాయో, రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ ఇచ్చిన డబ్బులతో వీళ్ళంతా జల్సాలు చేసిన పిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో వైరల్గా మారడం వల్లే ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున యువత బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఒక రకంగా అంటే వీళ్ళు అక్రమాలు అరాచకాలు చేస్తున్నారని ఒక రకంగా అంటే అక్కడున్న నేపాలీ ప్రజలకు సగటు మానవాళికి చెప్పే ప్రయత్నం చేస్తున్న యువతపై పోలీసులు లాఠీచార్జ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అతి దారుణంగా అక్కడ జరిగిన కొన్ని ఘటనల్లో వాళ్ళు చనిపోవడం నిజంగా బాధాకరం. సో చాలామంది తల్లులు బాధపడుతున్న పరిస్థితి. మరి అంటే అక్కడ అన్యాయం జరుగుతున్నప్పటికీ వీళ్ళు బయటకు తెచ్చే ప్రయత్నం చేసినా సరే కేవలం ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్యాన్ చేయాలి. వాళ్ళు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలో ఉండటం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి. యువత రేపొద్దున పెడదారిన పడతారు అని ఒక బూచీగా చూపిస్తూ అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇవాళ దాదాపుగా 20 మందికి మరణానికి కారణమైంది. అంతేకాకుండా 250 మంది ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందడానికి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇవాళ కేవలం నేపాల్ వైపు చూడటానికి వాళ్ళు చేసిన అవినీతే కారణమైంది. సో నేపాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి.